ఉగ్ర శ్రీనివాస లేదా స్నపనాబేరం ఈ దేవత వెంకటేశ్వరంలోని భయంకరమైన అంశాన్ని సూచిస్తుంది. క్రీస్తు శకం 1330 వరకు ఈ దేవతను ప్రధాన ఊరేగింపుకు వాడేవారు. ఉగ్ర శ్రీనివాస గర్భగుడి లోపల ఉండి సంవత్సరంలో ఒకరోజు అనగా కైశిక ద్వాదశి నాడు సూర్యోదయానికి ముందు మాత్రమే ఊరేగింపుగా వస్తుంది. ఈ దేవత మూల విరాట్ తరపున రోజువారీ అభిషేకం అందుకుంటుంది. సంస్కృతంలో స్నపన అంటే ప్రక్షాళన లేక అభిషేకం. కావున స్నపన బేరం అనే పేరు వచ్చింది. మలయప్ప స్వామి లేదా ఉత్సవ బేరం. మలయప్ప ఆలయం ఊరేగింపు దేవత. ఉత్సవ బేరం అతని భార్యలైన శ్రీదేవి, భూదేవి దేవతలచే ఎల్లప్పుడూ చుట్టుముట్టబడి ఉంటుంది. ఈ దేవత బ్రహ్మోత్సవాల కళ్యాణోత్సవం, డోలోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, పద్మావతి పరిణ్యోత్సవం, పుష్ప పల్లకి అని అనివర స్థానం, ఉగాది ఆస్థానం వంటి అన్ని పండుగలలో పూజలు అందుకుంటుంది. కొలువు శ్రీనివాస లేదా బలిబేరం. కొలువు శ్రీనివాస బలిబేరంను సూచిస్తుంది. కొలువు శ్రీనివాస ఆలయం ఆర్థిక వ్యవహారాలకు అధ్యక్షతను వహించే ఆలయ సంరక్షణ దేవతగా పరిగణించబడుతుంది. రోజువారీ కొలువు సేవ, తెలుగు కొలువు అంటే సభ, ఉదయం జరుగుతుంది. ఈ సమయంలో మునుపటి రోజు సమర్పణలు, ఆదాయం, ఖర్చులు ఈ దేవతకు తెలియజేయబడతాయి. ఖాతాల ప్రదర్శనతో నాటి పాంచాంగ శ్రవణం జరుగుతుంది. ఇతర మూర్తులు పంచబేరములతో పాటు గర్భగుడిలో సీతారామ, లక్ష్మణ, రుక్మిణి, కృష్ణ, సుదర్శన చక్రం, పంచలోహ విగ్రహాలున్నాయి. ఈ ఆలయం ప్రాంగణంలో గరుడ, నరసింహ, వరదరాజ, కుబేర, హనుమంతుని దేవతల గుడులు, అనంత గరుడ, విశ్వక్సేన, సుగ్రీవ దేవతల విగ్రహాలతో పాటు రామానుజుని విగ్రహం కూడా ఉన్నాయి. ఆనంద నిలయం విమాన 2వ శ్రేణి వాయువ్య మూలంలో చెక్కబడిన వెంకటేశ్వరుని విమాన వెంకటేశ్వరుడిగా పిలుస్తారు. ఇది గర్భగుడిలోని వెంకటేశ్వర విగ్రహానికి ఖచ్చితమైన ప్రతిరూపం. పూజ. తిరుమల వెంకటేశ్వరుని పూజా విశేషాలు. ఋషి వైకానసుడు ప్రతిపాదించిన, అతని శిష్యులు అత్రి, భృగు, మరీచి, కశ్యపు కొనసాగించిన వైకానస ఆగమ ఆరాధన సాంప్రదాయాన్ని ఈ ఆలయం అనుసరిస్తుంది. హిందూ మతం యొక్క ప్రధాన సాంప్రదాయాలలో ఒకటైన ఇది ప్రధానంగా విష్ణువును, అతని అనుబంధ అవతారాలను పరమదేవుడిగా ఆరాధిస్తుంది. దీని ప్రకారం విష్ణువుకు రోజుకు 6 సార్లు పూజలు, ఆరాధన చేయాలి. వీటిలో కనీసం ఒక పూజ తప్పనిసరి. దీనినే ఆగమ పరిభాషలో షట్కాల పూజ అని అంటారు. అవి ప్రత్యూష, ప్రాతకాలం, మధ్యాహ్న, అపరాహ్న, సాయంకాల, రాత్రి పూజలు. సేవలను రోజువారి వారాన్ని బట్టి ఆవర్తన మరల మరల జరిగేవిగా వర్గీకరించారు. ఆలయంలోని రోజువారీ సేవలలో సంభవించే క్రమంలో సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన, కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఓంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ, ఏకాంత సేవ ఉన్నాయి. ఆలయ వారపు సేవలలో సోమవారం విశేష పూజ, మంగళవారం అష్టాదళ పాద పద్మారాధన, బుధవారం సహస్ర కళాభిషేకం, గురువారం నిజపాద దర్శనం, సడలింపు నేత్ర దర్శనం, తిరుప్పావడ, పూలంగి సేవ ఉన్నాయి. శనివారం, ఆదివారం వారపు సేవలు లేవు. ఆవర్తన సేవలలో జ్యేష్ఠాభిషేకం అని అనివార, ఆస్థానం, పవిత్రోత్సవం, కోయల్, అల్వార్, తిరుమంజనం ఉన్నాయి. నైవేద్యం. తిరుమలలోని వెంకటేశ్వర ఆలయ ప్రసాదం లడ్డు ప్రపంచ ప్రఖ్యాత. తిరుపతి లడ్డును తిరుమల ఆలయంలో ప్రసాదంగా ఇస్తారు. తిరుపతి లడ్డుకు భౌగోళిక సూచిక గుర్తింపు లభించింది. దీని వలన తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రమే తయారు చేయడానికి లేదా విక్రయించడానికి అర్హమైన గుర్తింపు పొందింది. అనేక ఇతర ప్రసాదాలను వెంకటేశ్వరునికి అర్పిస్తారు. వాటిని అన్న ప్రసాదాలు, పరిహారములుగా విభజించారు. అన్న ప్రసాదాలలో చక్కెర పొంగలి, తీపి, పులిహోర, మిరియాల పొంగలి, కదంబం, దద్దోజనం ఉన్నాయి. పరిహారములలో లడ్డు, వడ, దోస, అప్పం, జిలేబీ, మురుకు, బొబ్బట్టు,
పాయసం ఉన్నాయి. యాత్రికులకు ప్రతిరోజు ఉచిత భోజనం పెడతారు. గురువారాలలో తిరుప్పావడ సేవలలో భాగంగా తిరుమ్మని మండపం గంట మండపం గండపంలో పులిహోరను పెద్ద పిరామిడ్ ఆకారంలో కుప్పవేయడం ద్వారా దేవునికి నివేదిస్తారు. దర్శనం సాధారణ దినాలలో రోజుకు 50,000 నుండి 1,00,000 మంది భక్తులు వెంకటేశ్వరుని దర్శించుకుంటుండగా, బ్రహ్మోత్సవాలు లాంటి ప్రత్యేక సందర్భాలు, పండుగ రోజులలో 5,00,000 మంది దర్శించుకుంటున్నారు. కావున ఇది ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పవిత్ర స్థానంగా రికార్డులకెక్కింది. భారీ సంఖ్యలో వచ్చే భక్తులను నియంత్రించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం 2 వేచి ఉండు మండపాలను, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ను 1983, 2000 సంవత్సరాలలో నిర్మించింది. సాంప్రదాయం ప్రకారం భక్తులు ప్రధాన ఆలయంలో వెంకటేశ్వర దర్శనానికి ముందు స్వామి పుష్కరిణి ఉత్తర ఒడ్డున ఉన్న భూవరాహస్వామి ఆలయాన్ని దర్శించాలి. ఇటీవల పాదచార యాత్రికుల కోసం ప్రత్యేక క్యూను ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక క్యూలో ప్రవేశించడానికి ఉచితమైన పరిమిత సంఖ్యలో బయోమెట్రిక్ టోకెన్లు జారీ చేయబడతాయి. టోకెన్లను మొదట వచ్చిన వారికి మొదట ఇచ్చే ప్రాతిపదికన ఇస్తారు. భక్తులు టోకెన్లలో కేటాయించిన సమయాలలో వెంకటేశ్వరుని దర్శించుకోవచ్చు. తలనీలాల సమర్పణ. చాలామంది భక్తులు తమ తల నీలాలను సమర్పిస్తారు. దీనిని మొక్కుగా పిలుస్తారు. మొత్తం రోజువారీ సేకరించిన టన్నులకు పైగా బరువుగల తల నీలాలను అంతర్జాతీయంగా అమ్మగా దేవాలయానికి చాలా ఆదాయం చేకూరుతుంది. పురాణాల ప్రకారం వెంకటేశ్వర తలపై ఆవుల కాపరి కొట్టినప్పుడు అతని నెత్తి మీద ఒక చిన్న భాగం బట్టతల అయ్యింది. గంధర్వ యువరాణి నీలాదేవి ఈ విషయాన్ని గమనించి ఆమె జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి తన మాయాజాలంతో అతని నెత్తిపై అమర్చింది. జుట్టు స్త్రీ రూపానికి అందమైన ఆస్తి కాబట్టి ఆమె త్యాగాన్ని వెంకటేశ్వరుడు గమనించి తన ఆలయానికి వచ్చే తన భక్తులందరూ తమ జుట్టును తనకు అర్పిస్తారని, అందుకున్న వెంట్రుకలన్నింటినీ ఆమె స్వీకరించాలని కోరాడు. అందువల్ల భక్తులు అందించే జుట్టును నీలాదేవి స్వీకరిస్తుందని నమ్ముతారు. 7 కొండలలో ఒకటైన నీలాద్రి అనే కొండకు ఆమె పేరు పెట్టారు. సాంప్రదాయకంగా తలనీలాలు తీసే మంగళ్ళు మగవారు. స్త్రీ భక్తులు ఆడమంగలిని ప్రవేశపెట్టమన్న కోరిక తొలిగా విఫలమైంది. కడ్గనపల్లి రాధాదేవి నేతృత్వంలోని నిరసన తరువాత ఆలయం మహిళా మంగలను నియమించింది. దీనిని 2017లో ఆంధ్రప్రదేశ్ గుర్తించబడగా 2019లో భారత రాష్ట్రపతి నారీ శక్తి పురస్కారంతో సన్మానించబడింది.